ప్రయాగరాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషనల్గా మారిన మోనాలిసా ఉన్నట్టుండి తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అర్మనూర్లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినప్పటికీ మోనాలిసా భర్త ముస్లిం కావడంతో ఇకపై మోనాలిసా ముస్లింగా మారబోతుందా అంటూ ఓ చర్చ మొదలైంది. దీంతో మోనాలిసా దంపతులు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పెళ్లి తర్వాత మీడియాతో మాట్లాడిన మోనాలిసా తాను తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నానని, తాను ముస్లిం అయినా కూడా ఇస్లాం మతంలోకి మారకుండానే తన భర్తతో రిమైనింగ్ లైఫ్ కంటిన్యూ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ మధ్య ప్రేమే ఉంది తప్ప తమ వివాహాన్ని లవ్ జిహాద్ కోణంలో చూడొద్దని ఆమె క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం కళాకారులమని, తాము అన్ని మతాలను గౌరవిస్తామని ఫర్మాన్ కూడా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రేమలో మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని, తన పెళ్లి తర్వాత మోనాలిసా మతమేమీ మారదని అతను క్లియర్ కట్ గా చెప్పాడు. మరోవైపు మోనాలిసా మైనరా మేజరా అన్న విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి తెరదించుతూ ఆమె తన బర్త్ సర్టిఫికేట్ను విలేకరుల సమావేశం సాక్షిగా అందరికీ చూపించింది. తనకు 18 ఏళ్లు నిండాయని క్లారిటీ ఇచ్చింది. మోనాలిసా మేజర్ కాబట్టి ఆమె ఇష్టానుసారం జీవించే హక్కు ఆమెకుంది అని పోలీస్ అధికారులు కూడా చెబుతున్నారు.